శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 8వ సర్గము. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణుని అనుమతిని తీసుకొని మునీశ్వరులతో కూడి దండకారణ్యమునకు బయలుదేరుట. సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షిచే అతిథి పూజా సత్కారములను అందుకొని ఆశ్రమమునందే ఆ రాత్రి గడిపారు. వారు ప్రభాతవేళ మేల్కొన్నారు. సకాలంలో నిద్ర నుండి లేచిన సీతారాములు సువాసనలను వెదజల్లుచున్న కలువ పూల కొలనుల్లోని గోరువెచ్చని నీటిలో స్నానములను చేశారు. లక్ష్మణుడు అంతకు ముందే స్నానం చేసి వారి సేవలకు సిద్ధంగా ఉన్నాడు. తరువాత సీతారామ లక్ష్మణులు ఆ సుతీక్ష్ణుని తపోవనమునందే విద్యుక్తముగా హోమకార్యములను దేవతారాధనలను సకాలంలో ముగించుకున్నారు. తరువాత వారు ఉదయించుచున్న సూర్యుని దర్శించి సుతీక్ష్ణుని సమీపించి ఆయనతోటి మృదుమధురంగా ఇలా చెప్తున్నారు. ఓ పూజ్య మహర్షి, మీరు మాకు అతిథి పూజా సత్కారములను చేశారు. ఇచ్చట మేము హాయిగా ఉన్నాము. మా వెంటనున్న ఈ మునులందరూ తొందర పెడుతున్నారు. మీరు మా ప్రయాణమునకు అనుమతించ ప్రార్థన. దండకారణ్యమున నివసించునట్టి పుణ్యాత్ములైన మునీశ్వరుల యొక్క వివిధ ఆశ్రమములను దర్శించుటకై మేము మిక్కిలి కుతూహలంతో ఉన్నాము. ధర్మనిరతులను, జ్వాలలు ఆగిన అగ్నివలే ప్రశాంతముగా ఉన్నవారును, జితేంద్రియులై తపస్సులను చేయుచున్నవారును అగు మహామునులు మా వెంటనున్న ఈ మునులను మేమును మీ అనుజ్ఞకై అర్థిస్తున్నాము. దుష్టుడైన ప్రభువు అపమార్గమున, అధర్మ మార్గమున వచ్చిపడిన రాజ్య సంపదలకు మిడిసిపడుచుండునట్లు సూర్యకిరణములు తట్టుకోలేనంతగా వేడెక్కకముందే మేము ప్రయాణము చేయగోరుతున్నాము అని పలికి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి ఆ సుతీక్ష్ణ మహర్షి పాదములకు ప్రణమిల్లాడు. అంతటా మునీశ్వరుడు తన పాదములనంటి నమస్కరిస్తూ ఉన్న రామలక్ష్మణులను లేవనెత్తి గాఢంగా కౌగిలించుకొని ప్రేమపూర్వకంగా వారితోటి ఇలా అంటున్నాడు. ఓ రామ, నీడవలే నిన్ను వెన్నంటి వస్తూ ఉన్న ఈ సీతాదేవితోనూ లక్ష్మణునితోనూ కూడి ఎట్టి ఉపద్రవములు లేని దారిలో సాగిపోము. ఓ మహావీర, తపఃప్రభావముచే నిర్మలములైన అంతఃకరణములు గలవారును దండకారణ్యములలో నివసించువారును అగు ఈ మునీశ్వరుల యొక్క రమ్యములైన ఆశ్రమములను దర్శింపుము. నాయనా రామ, ఆ దండక వనములలో కందమూల ఫలములు కొల్లలుగా లభించును. వృక్షములన్నీయును వికసించిన పువ్వులతో నిండి ఉండును. ప్రసిద్ధములైన మృగముల సమూహములు తిరుగాడుచుండును. గుంపులు గుంపులుగా పక్షులన్నీయును ఎగురుచుండును. అచటి చెరువులు, సరస్సులు బాగుగా వికసించిన పద్మములతో, స్వచ్ఛములైన జలములతో అంతటను వ్యాపించి ఉన్న కన్నెలేడి పిట్టలతో కనువిందు గావించుచుండును. గిరుల నుండి ప్రసరించు సెలయేళ్ళు రమణీయములై చూడముచ్చట గొలుపుచుండును. ఈ విధముగా మనోహరములైన ఆ అరణ్యములు నెమళ్ల క్రేంకారములతో వీణుల విందు గావించుచుండును. దర్శనీయములైన ఆ ప్రదేశములను చక్కగా చూడుము. రామ, ఈ ప్రయాణమును నెమ్మదిగా కొనసాగింపుము. నాయన లక్ష్మణ, నీవును వెళ్ళుము. నాయనలారా, మా ఆశ్రమమునకు మరలా తప్పక విచ్చేయండి. ముని ఇలా చెప్పగా అట్లే అని శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి ప్రయాణానికి సన్నద్ధుడయ్యాడు. అంతటా విశాలములైన నేత్రములు గల సీతాదేవి చక్కని అమ్ముల పొదులను, ధనస్సులను, స్వచ్ఛములై మెరయుచున్న ఖడ్గములను రామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చింది. తరువాత ఆ సోదరులిద్దరూ కూడా శ్రేష్టములైన తూణీరములను, టంకారములతో ఒప్పుచున్న ఆ ధనస్సులను ధరించి ప్రయాణమునకై ఆ ఆశ్రమం నుండి బయటికి వచ్చారు. శుభలక్షణములతో రూపవైభవములతో విలసిల్లుచు తమ దివ్య తేజస్సులను విరజిమ్ముచున్న ఆ రామలక్ష్మణులు ధనస్సులను చేతపట్టి సీతా సహితులై ముందునకు నడవసాగారు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 8వ సర్గము సంపూర్ణం. శుభం.